శాంతి. నవంబర్ మాసంలోని పత్రపుష్పంతో భాగంగా త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు, అమూల్యమైనటువంటి మహావాక్యాల్లో ఈరోజు మనం దాది యొక్క మొదటి క్లాస్ వింటున్నాము. అదే గుల్జార్ దాది గారి క్లాస్ని మనం ఈరోజు వినబోతాము. ఈ క్లాస్ని దాది గారు టీచర్స్ భట్టిలో స్పెషల్గా చేయించడం జరిగింది. మరి ఆ టీచర్స్ భట్టి యొక్క క్లాస్ని ఈరోజు మనం అందరము వినబోతాము. ఈ క్లాస్ని దాది గారు 29/7/2008 2008వ సంవత్సరము జూలై 29వ తేదీన చేయించారు. ఈ క్లాస్ యొక్క శీర్షిక వ్యర్థ సంకల్ప भी असत्यता है जिससे एनर्जी खत्म होती है. मन वचन कर्म की पवित्रता ही సత్యత है. వ్యర్థ సంకల్పాలే అసత్యత. దీంతో ఎనర్జీ, శక్తి అనేటువంటిది సమాప్తం అయిపోతుంది. మనస వాచ కర్మణలలో పవిత్రతని తీసుకురావడమే సత్యత ఉంది. మనస వాచ కర్మణల్లో పవిత్రతను తీసుకురావడమే సత్యత. అభి ఆప్ సబ్ ఫరిష్తే బన్ గయే హేనా. దాది అంటున్నారు, ఇప్పుడు మీ అందరూ కూడా ఫరిష్తాలుగా అయిపోయారు కదా. బాబా हम सबको फरिश्ते रूप में देखना चाहते हैं और यह भट्टी है ही बाबा की आशाएं पूर्ण करने वाली. దాది అంటున్నారు, బాబా మనందరినీ కూడా ఫరిష్తా రూపంలో చూడాలని అనుకుంటున్నారు. ఈ భట్టి ఉన్నదే బాబా యొక్క ఆశల్ని పూర్తి చేయడానికి కోసం. బాబాకి విశేష ఆశ క్యా హై? బాబా యొక్క విశేషమైనటువంటి ఆశ ఏంటి? మేరా హరేక్ బచ్చా ఫరిష్తా బనే. నా యొక్క ప్రతి బిడ్డ, ప్రతి బాబా పిల్లవాడు ఫరిష్తాగా కావాలని. సంగం యుగ్కి లాస్ట్ స్టేజ్ హై హీ ఫరిష్తా రూప్. సంగమయుగం యొక్క అంతిమ స్టేజ్ ఏంటి? లాస్ట్ స్టేజ్ ఏంటి అంటే బ్రాహ్మణ్సో ఫరిష్తా కదా. బ్రాహ్మణులే మళ్ళీ ఫరిష్తాగా కావడం. సో సంగమయుగం యొక్క లాస్ట్ స్టేజ్ ఉన్నదే ఫరిష్తా రూపం. ఫరిష్తా హీ దేవతా బనేగా. అదే అంటున్నారు, ఫరిష్తాలుగా అయిన వారే దేవతలుగా అవుతారు. संकल्प द्वारा फरिश्ता बनना यह अभ्यास बहुत ज़रूरी है, क्योंकि कोई भी बातें तो आएगी, अंत तक माया वार करेगी. దాది అంటున్నారు, సంకల్పాల ద్వారా ఫరిష్తాగా అవ్వడము ఈ అభ్యాసం చాలా తప్పనిసరి. ఎంత బాగుంది! సంకల్పాల ద్వారా ఫరిష్తాగా కావడం ఈ అభ్యాసం చాలా తప్పనిసరి. ఎందుకంటే ఏ విషయాలు వచ్చినా మాటలు వస్తాయి. అంతిమం వరకు మాయ అనేటువంటిది మనతో తప్పకుండా వార్ చేస్తుంది. अंत में तो और ही हार खाते समय वह और ही पूरी ताकत से आजमाएगी. దాది అంటున్నారు, అంతిమ సమయంలో ఇంకా ఎక్కువ, అంటే ఓటమి పొందే కంటే ముందు ఇంకా ఎక్కువ శక్తితో మనల్ని కంట్రోల్ చేయాలని చూస్తుంది. లేదు, ఇంకా ఎక్కువ మనతో పోట్లాడాలని చూస్తుంది మాయ. प्रकृति भी पेपर लेगी और आत्माओं के क्लेश दुख वो भी देखकर सहन कर सके. प्रकृति की हलचल में अचल रहे. ప్రకృతి కూడా మనతో పేపర్ తీసుకుంటుంది. మాయ ఏ విధంగా వస్తుంది అంటే ఆ సమయంలో లాస్ట్లో మాయ కూడా వస్తుంది, ప్రకృతి కూడా మనతో పేపర్ తీసుకుంటుంది. ఆత్మలతో కూడా కలహ క్లేశాలు ఉంటాయి, దుఃఖం, ఇలాంటివన్నీ చూసి సహనం చెయ్యాలి. ప్రకృతి యొక్క అలజడిలో కూడా అచంచలంగా ఉండాలి. చారో ఓర్ కుచ్ నా కుచ్ హోగా. ఇలా నలువైపులా ఏదో ఒకటి జరుగుతుంది. మాయ ఒకవైపు వార్ చేస్తుంది, ఇంకేం చెప్పారు, ప్రకృతి కూడా పేపర్ తీసుకుంటుంది మనతో. ఆత్మలతో కూడా, అంటే సంబంధాలలో కూడా ఏదో ఒక కలక్లేశాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి. ప్రకృతిలో కూడా ఇలాంటి సమయంలో కూడా మనం అచంచలంగా ఉండటము. ऐसी स्थिति में हमारी स्थिति अचल अटल निर्विघ्न चाहिए. सभी फरिश्ते बन के जा रहे हैं ना. మరి అలాంటి సమయంలో లాస్ట్లో మన యొక్క స్థితి అచంచలంగా, మరి కదలకుండా నిర్విఘ్నంగా ఉండాలి. మరి ఇలాంటి ఫరిష్తాలుగా అయ్యి వెళ్తున్నారు కదా. जो वायदा किया है वो निभा रहे हैं ना.
तो बाबा भी खुश है। वाह मेरे बच्चे वाह, बाप भी बच्चों के गुण गाते हैं। ऐसी స్థితి అభి బనాకే జానా హై. దాది అంటున్నారు, ఏదైతే ప్రతిజ్ఞ చేశారో అది మీరు నిభాయిస్తున్నారు కదా, కాబట్టి బాబా కూడా సంతోషపడతారు. వాహ్ నా పిల్లలు వాహ్ అని అంటారు. బాబా కూడా పిల్లల గుణగానాన్ని చేస్తూ ఉన్నారు. ఇలాంటి స్థితి మీరు ఇప్పుడు తయారు చేసుకుని వెళ్తున్నారు కదా బట్టి నుండి వెళ్ళే అప్పుడు. సత్యత బాబాకో సబ్సే అచ్చి లగ్తీ హై. దాది అంటున్నారు, సత్యత అన్నింటికంటే బాబాకి చాలా ప్రియం అనిపిస్తుంది. సచ్చి దిల్ సాహెబ్ రాజీ, తో మేరే బాబా కే సాత్ సచ్చి దిల్ హై. జో భీ కుచ్ హై వో బాబా కే ఆగే క్లియర్ హై. మరి దాది అంటున్నారు, సచ్చే దిల్ పర్ సాహెబ్ రాజీ అని అంటారు. సత్యమైన హృదయం ఉంటే యజమాని శివబాబా మన పైన రాజీ అవుతారు. కాబట్టి నేను బాబాతో సత్యమైనటువంటి హృదయాన్ని పెట్టుకున్నానా, ఇది ప్రశ్నించుకోవాలి. ఒకటి, నేను బాబాతో సత్యమైన హృదయం ఉందా నాకు. రెండు, ఏదైతే చేస్తూ ఉన్నానో అది బాబా ఎదురుగా అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయా. నేను ఏదైతే చేస్తున్నానో అన్నీ క్లియర్గా ఉన్నాయా. బాబా కే లియే క్యా कहते हैं, शिव ही सत्य है, सत्य ही शिव है. सत टीचर सत गुरु कहते हैं, सच बाप कहते हैं. మరి బాబా కోసం ఏమంటారు, సత్య హే శివ హే, శివ హే సత్య హే. పాటలు కూడా ఉన్నాయి కదా, శివుడు అంటేనే సత్యము, సత్యమే శివుడు అని అన్నారు కదా. కాబట్టి సత్యమైన టీచర్ సద్గురు ఉన్నారు, సత్యమైన తండ్రి కూడా ఉన్నారు. సచ్చే బాబాకో కౌన్సే బచ్చే అచ్చే లగ్తే హై. సత్యమైన తండ్రికి ఏ పిల్లలు బాగా అనిపిస్తారు, జిన్మే సత్యతాకి శక్తి హే. ఎవరిలో అయితే సత్యత శక్తి ఉందో అలాంటి పిల్లలే బాబాకు మంచిగా అనిపిస్తారు. కభీ భీ కోయి బాత్ కి హేరా ఫేరీ నా హో. कई कहते हैं हम झूठ नहीं बोलते हैं लेकिन चतुर बन के हेरा फेरी कर लेते हैं. रॉयल रूप में कहते हैं यह बात हुई ना तभी ऐसा हुआ. మరి దాది అంటున్నారు, ఎవరిలో అయితే సత్యత ఉందో వాళ్ళు పైన కింద చేయరు ఏ మాటల యొక్క హేరా ఫేరీ అంటే మ్యానిపులేట్ చేసేయడం అన్నమాట. కొంతమంది అంటారనమాట, నేనైతే అబద్ధం చెప్పట్లేదు కానీ కొంచెం చతురుడిగా ఉంటూ కొంచెం పైన కింద చేసేస్తాను, ఏదైనా మాటను మార్చేస్తాను అని అంటారు. రాయల్ రూపంలో ఏమంటారంటే ఇలాగే ఉంటుంది కదా అందుకనే నేను ఇలా చేశాను అని అంటారు. लेकिन यह कलयुग की निशानी है जो बाबा को अच्छी नहीं लगती है. जो है जैसे है बाबा के आगे स्पष्ट रहना है. ఇలా మాటల్ని మ్యానిపులేట్ చేయడము, హేరా ఫేరీ చేయడము, పైన కింద చేసేయడము, మాటల యొక్క ఏదైతే మీనింగ్ ఉందో దాన్ని మార్చేయడము, ఇది కలియుగానికి గుర్తు. కానీ బాబా దగ్గర ఎలా ఉన్నామో అలా స్పష్టంగా ఉండాలి. అండర్లైన్ చేసుకోవాలి, బాబా దగ్గర అలాంటివన్నీ నడవవు. మనం ఎలా ఉన్నామో ఏమున్నామో అది బాబా ముందర స్పష్టంగా ఉండాలి. अगर कमज़ोरी है हमारी कोई अपवित्रता की, चाहे वाचा की चाहे कर्मणा की, कोई भी दिल में असत्यता नहीं होनी चाहिए क्योंकि बाबा को सच्चा बच्चा अच्छा लगता है. ఒకవేళ ఏదైనా మన లోపల కమ్జోరీ బలహీనత ఉందనుకోండి, అపవిత్రత గురించి లేదు మాటల్లో కానీ కర్మణాల్లో కానీ ఏదైనా హృదయంలో అసత్యత ఉందనుకోండి, ఎందుకు అనంటే బాబాకి సత్యమైనటువంటి పిల్లలే బాగా అనిపిస్తారు. అసత్యము లేదు బలహీనత ఉంటే అది బాబాకి నచ్చదు, వాళ్ళు బాబా దగ్గరికి చేరుకోలేరు కదా ఇలాంటి అసత్యతతో. హమ్ అప్నే కో చెక్ కరే కి హమారే మే సత్యతాకి శక్తి హై. దాది అంటున్నారు, మనల్ని మనం చెక్ చేసుకోవాలి, నా లోపల సత్యతా శక్తి ఉందా. సబ్సే పెహలా సత్ హే బాబా ఔర్ ఆత్మ. సత్ అని అంటే సంస్కృతంలో అవినాశి అని అర్థము. కాబట్టి అన్నింటికంటే మొదట సత్యత ఏంటి అని అంటే బాబా మరియు ఆత్మ. అంటే ఇవే కదా అవినాశి, ఎప్పటికీ వినాశనం కానటువంటివి. సో అన్నిటికంటే మొదటి సత్యము బాబా మరియు ఆత్మ. तो आत्मा सत्य है, आत्मा निश्चय करना మన సచ్చా బన్నా. కాబట్టి ఆత్మ అనగానే సత్యమైనటువంటిది. ఆత్మ నిశ్చయం చేసుకోవడము అంటే
సత్యంగా కావటము. సచ్చి ఆత్మ होगी तो जो भी दिल में आएगा वो दिलाराम बाबा के आगे छिपाएंगे नहीं. సత్యంగా ఉండేటువంటి ఆత్మలు ఏది హృదయంలో వస్తే అది బాబా ముందు, దిలారాముడు ముందు ఎప్పుడు దాచిపెట్టరు. అగర్ దిల్ సచ్చి నహీ తో బాబాకే దిల్ మే సమా నహీ సక్తే. ఒకవేళ మన హృదయం సత్యంగా లేదనుకోండి, అప్పుడు బాబా హృదయంలో మనము ఇమడలేము. కాబట్టి సత్యమైన హృదయం ఉంటే సత్యమైన హృదయాభిరాముడి లోపల మనం ఇమిడిపోగలుగుతాం, ఆయన ప్రేమని పొందగలుగుతాము. సత్యత మన ఇంకొక ఆస్పెక్ట్ చెప్తున్నారు. సత్యత అంటే స్వచ్ఛత. कोई भी अच्छी श्रेष्ठ चीज़ होगी तो उसे स्वच्छ स्थान पर ही रखेंगे. సత్యత అంటే స్వచ్ఛత. ఏదైనా మంచి శ్రేష్టమైనటువంటి వస్తువు ఉందనుకోండి, దాన్ని పెట్టేటువంటి స్థానం కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. हमारे दिल में भी బాబా విరాజమాన్ है तो हमारी दिल सच्ची है. మరి మన హృదయంలో బాబా విరాజమానం అవ్వాలి అని అంటే మన హృదయం కూడా స్వచ్ఛంగా ఉండాలి. नहीं तो ऐसे कहेंगे हमारे दिल में बाबा है लेकिन जब समय आएगा तो बाबा याद नहीं आएगा. ఒకవేళ సత్యత లేదు, స్వచ్ఛత లేదు అని అంటే వాళ్ళు ఏమంటారో తెలుసా? ఎక్కడైతే ఉన్నత వస్తువు, ఏదైనా శ్రేష్ఠ వస్తువు ఉంటే అక్కడ స్వచ్ఛంగా పెడతాము అని అన్నారు. మరి బాబా ఎంత శ్రేష్టమైనటువంటి వారు, బాబాని కూర్చోబెట్టాలి హృదయంలో అని అంటే హృదయం ఎంత స్వచ్ఛంగా ఉండాలి. ఒకవేళ స్వచ్ఛంగా లేదనుకోండి, అప్పుడు ఏమంటారు అని అంటే మా హృదయంలో బాబా ఉన్నారు, కానీ ఏ సమయంలో బాబా స్మృతి రావాలో ఆ సమయంలో గుర్తుకు రావట్లేదు అని అంటారు. అంటే అర్థము ఆ సమయంలో బాబా లేరనే కదా. साथ में रहेगा బాబా लेकिन कंबाइंड नहीं होगा. ఎంత మంచి డిఫరెన్స్ చెప్పారు. బాబా తోడుంటారు మనకి, కానీ కంబైండ్గా ఉండరు. తోడుండటము కంబైండ్ ఉండటం రెండు వేరు కదా. తోడున్నారు అని అంటే వేరే రెండో వారు ఉన్నట్టు, కానీ కంబైండ్ అని అంటే నేను బాబా ఇద్దరు ఒకటే అయి ఉండటము. కాబట్టి ఏమంటారు, ఇలాంటి వారు హృదయం స్వచ్ఛంగా లేకపోతే బాబా తోడున్నారు అని అంటారు, కానీ కంబైండ్గా లేరు. तो चेक करो हमारे दिल में कोई बुराई तो नहीं है, बुराई को సత్యత नहीं कहेंगे. కాబట్టి చెక్ చేసుకోండి, మీ హృదయంలో ఏది అస్వచ్ఛత లేదు, చెడు మలినం లేదు కదా. మరి మలినం ఉంది అంటే సత్యత లేనట్టే. जब कोई पेपर आता है तो कंबाइंड बाबा की शक्ति से पेपर में पास हो जाते हैं. ఎప్పుడైతే ఏదైనా పేపర్ వచ్చిందనుకోండి, బాబా కంబైండ్గా ఉన్నారు అని అంటే తప్పకుండా పాస్ అయిపోతారు. బాబానే एक बार कहा था कंबाइंड तो हूँ लेकिन समय पर काम में नहीं लेते हैं. బాబా ఒకసారి చెప్పారట. ఏమని చెప్పారంటే కంబైండ్ అయితే ఉన్నాను కానీ బాబాతో ఏం పని తీసుకోవట్లేదు అని అంటారంట. मानो मेरे में शक्ति नहीं है लेकिन बाबा तो शक्तिमान है. అంటే బాబా శక్తివంతుడు కానీ నేను అతని శక్తిని తీసుకోవట్లేదు. तो उस समय బాబాకి యాద్ ఆవే. అంటే నాలో శక్తి లేదు, బాబా సర్వశక్తివంతుడు, బాబా నా తోడున్నారు, కానీ నాలో శక్తి లేదు అని అంటే బాబా ఆ సమయంలో గుర్తు రావట్లేదు. మాయా भी चतुर है, पहले बाबा भुला देगी, अकेला कर देगी, फिर वॉर करेगी. क्यों याद भूल जाती है, దిల్ సచ్చి నహీ హే. మరి దాది అంటున్నారు మాయ కూడా చాలా చతురమైండేటువంటిది, చాలా తెలివైండేది. ఎలా మొదట బాబాని మరిపింపచేస్తుంది, ఒంటరిగా చేసేస్తుంది, ఆ తర్వాత మన పైన మాయ వార్ చేస్తుంది, బాబాని మర్చిపోతాము. ఎందుకు మర్చిపోతాం బాబాని అని అడుగుతున్నారు. ఎందుకు మర్చిపోతామంటే దిల్ సచ్చి నహీ హే, హృదయం స్వచ్ఛంగా లేదు, అందుకనే సత్యంగా లేదు, అందుకని బాబాని మర్చిపోతాము. कोई भी बुराई के जो व्यर्थ विचार चलते हैं, संकल्प चलते हैं, అంటే ఏదో ఒక విధంగా చెడు వ్యర్థమైనటువంటి ఆలోచనలు సంకల్పాలు నడుస్తుంటాయి. आजकल अशुद्ध संकल्प कम आते हैं लेकिन व्यर्थ संकल्प ज़्यादा आते हैं. ఈ రోజుల్లో అశుద్ధ సంకల్పాలు తక్కువగానే వస్తున్నాయి, కానీ వ్యర్థ సంకల్పాలు ఎక్కువగా వస్తున్నాయి. అశుద్ధము వికారీ సంకల్పాలు తక్కువ, కానీ వ్యర్థ సంకల్పాలు ఎక్కువ. వ్యర్థ సంకల్ప भी असत्यता है,
व्यर्थ संकल्प से एनर्जी बहुत जाती है, टाइम पर दिमाग में टचिंग नहीं आएगी. వ్యర్థ సంకల్పాలు అసత్యమైనటువంటివి ఉన్నాయి. వ్యర్థ సంకల్పాలలో చాలా శక్తి పోతుంది. అంటే ఏ సమయంలో బాబా టచింగ్ రావాలో అది దొరకదు. ఎందుకంటే మనస్సు బుద్ధిలో వ్యర్థం ఎక్కువ ఉంది కాబట్టి ఆ బాబా ఏది మనకి చెప్తూ ఉన్నారో చేయమని, ఎలా ఉండమని అది టచింగ్ దొరకదు. వహ్ క్యా కరూ క్యా నహీ కరూ యహీ సోచ్తా రह जाता है. బాబాతో టచింగ్ లభించలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నేను చెయ్యాలా వద్దా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, ఇదే ఆలోచనలో మునిగిపోతారు. यहाँ से आप अपने मन और बुद्धि को बिल्कुल ही स्वच्छ करके, यानी कोई भी बुराई नहीं, ऐसी सत्यता की मूर्त बन करके जाए. మరి దాది అంటున్నారు, ఇక్కడి నుంచి మీరు మీ మనస్సుని బుద్ధిని పూర్తిగా స్వచ్ఛంగా చేసుకొని, అంటే ఏ విధమైనటువంటి అసత్యత లేదు, చెడు లేకుండా సత్యతామూర్తులుగా అయ్యి వెళ్ళండి. నిత్య జీవితంలో ఎన్నిసార్లు మనము చాలా ఈజీగా అసత్యం చెప్పేస్తాము. సో దాది అంటున్నారు, మనస్సు బుద్ధిలో ఎలాంటి అసత్యత రాకుండా అలాంటి సత్యతామూర్తులుగా అయ్యి వెళ్ళండి. సత్యత మే సభీ గుణ్ ఉన్కే వఫాదార్ హోంగే. ఒకవేళ సత్యత ఉందనుకోండి, సత్యత ఉన్న చోట అన్ని గుణాలు చాలా వాళ్ళ యొక్క ఒబీడియంట్గా అయిపోయి ఉంటాయి, నిజాయితీ పరులుగా అయి ఉంటాయి వేరే గుణాలు. समझो ऐसे कोई बात हमारे सामने आती है और उस समय सहन शक्ति हमको चाहिए तो ऑर्डर करो सहन शक्ति चाहिए और सहन शक्ति आवे. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నారు దాది. ఏమంటున్నారు, ఎవరిలో అయితే సత్యత ఉందనుకోండి, అలాంటి వారికి ఏదైనా పరిస్థితుల్లో సహనశక్తి కావాలనుకోండి, మరి సహనశక్తి కావాలి అని సహనశక్తిని ఆర్డర్ చేయంగానే వాళ్ళకి సహనశక్తి ఆ పరిస్థితిలో వచ్చేస్తుంది. అంటే సత్యత ఉంది అని అంటే అన్ని గుణాలు అన్ని శక్తులు వాళ్ళ ముందు దాసోహం అయిపోతాయి. తో ఇస్ బాత్కి ట్రయల్ పెహలే సెహీ కర్నా. కాబట్టి ఈ సత్యత ఉన్నట్లయితే ఎలా అన్ని గుణాలు శక్తులు దాసోహం అవుతాయి అనేది ఇది మొదట ట్రయల్ చేసి చూడండి. जिस समय जो शक्ति चाहिए वो शक्ति हमारे सामने हाजिर होनी चाहिए, क्योंकि अपने को मास्टर सर्वशक्तिवान कहते हो ना. మరి దాది అంటున్నారు, ఏ సమయంలో ఏ శక్తి కావాలో ఆ శక్తి మన ముందు హాజరైపోవాలి. ఎందుకు అని అంటే మిమ్మల్ని మీరు మాస్టర్ సర్వశక్తివాన్ అంటారు కదా, మరి తప్పకుండా ఈ శక్తిని ఉపయోగించండి. तो चेक करो व्यर्थ संकल्प के बजाय मैं समर्थ संकल्प करना चाहूँ तो हुआ, या सोचा तो समर्थ संकल्प करने का, लेकिन व्यर्थ संकल्प चल जाते हैं. కాబట్టి చెక్ చేసుకోండి, వ్యర్థ సంకల్పాలకి బదులు సమర్థ సంకల్పాలని అనుకుంటాను సమర్థ సంకల్పాలు చేయాలని, కానీ వ్యర్థ సంకల్పాలే నడుస్తున్నాయి. అంటే ఆర్డర్ ఇచ్చింది ఒకటి, వచ్చింది ఇంకొకటి. సమర్థ సంకల్పాలు చేయాలనేది ఆర్డరు, కానీ వ్యర్థ సంకల్పాలే నడుస్తున్నాయి. తో సిద్ధ హై కి అప్నే ఊపర్ కంట్రోలింగ్ పవర్ నహీ హై. అంటే అర్థం ఏంటి, ప్రూఫ్ ఏంటి, స్వయం పైన కంట్రోలింగ్ పవర్ లేదు అనేటువంటిది తెలుస్తుంది కదా. అందుకనే ఆర్డర్ చేసింది ఒకటి, వచ్చింది ఇంకొకటి. कंट्रोलिंग और रूलिंग पावर चाहिए, वो तब होगा जब सत्यता की शक्ति होगी, साथ में ईमानदार भी हो. దాది అంటున్నారు, కంట్రోలింగ్ పవర్ మరియు రూలింగ్ పవర్ కావాలి. అవి ఎప్పుడు వస్తాయి అని అంటే సత్యతా శక్తి ఉన్నప్పుడే కంట్రోలింగ్ రూలింగ్ పవర్ ఉంటాయి. దీంతో పాటు నిజాయితీ కూడా చాలా కావాలి. సత్యతా శక్తితో పాటు నిజాయితీ కూడా కావాలి. ईमानदार अर्थात स्वयं में पहले ईमान, बाबा में ईमान, ड्रामा में ईमान हो, यानी ఫెయిత్ నిశ్చయ్ హో. దాది ఎంత బాగా అంటున్నారు, ఇమాన్దార్ నిజాయితీ పరులు అని అంటే ఎలా ఉంటారు? మొదట స్వయంలో నిజాయితీ ఉంటుంది, బాబాతో నిజాయితీగా ఉంటారు, డ్రామాతో నిజాయితీగా ఉంటారు. అంటే విశ్వాసం అనేటువంటిది ఉంటుంది, నిశ్చయం ఉంటుంది డ్రామా పైన కూడా. और जो भी बाबा ने खजाना दिया है, सर्व शक्तियाँ, गुण और सबसे बड़े ते बड़ा खजाना संगम युग का समय, అన్నిటితో నిజాయితీగా ఉంటారు.
అంటే ఏవైతే బాబా ఖజానాలను ఇచ్చారో సర్వశక్తులు గుణాలు అన్నిటికంటే అతిపెద్ద ఖజానా ఏది సంగమ యుగం యొక్క సమయము. అన్నిటితో వాళ్ళు నిజాయితీగా ఉంటారు. संगम युग में हम एक जन्म के भी लास्ट में भी अगर तीव्र पुरुषार्थ करते हैं तो लास्ट सो फास्ट फास्ट सो फर्स्ट हो सकते हैं. ఈ సంగమ యుగంలో ఒక్క జన్మ, లాస్ట్ జన్మ, అది లాస్ట్ సమయము. ఒకవేళ మనం తీవ్ర పురుషార్థాన్ని చేసినట్లయితే లాస్ట్ సో ఫాస్ట్ ఫాస్ట్ సో ఫస్ట్ అవ్వగలుగుతాము. आप भले पीछे आए हो लेकिन आगे जा सकते हो क्योंकि वरदान है बाबा का. భలే మీరు లాస్ట్లో వచ్చారు, వెనక వచ్చారు, కానీ ముందుకు వెళ్ళగలరు. ఎందుకంటే మీ పైన బాబా వరదానం ఉంది. నిజాయితీగా ఉన్నట్లయితే, సత్యతతో ఉన్నట్లయితే బాబా యొక్క వరదానం ఉంది. లాస్ట్లో వచ్చిన వాళ్ళు కూడా ఫాస్ట్గా ఫస్ట్లో వెళ్ళొచ్చు. लेकिन जैसे कोई स्टूडेंट लास्ट में आता है तो अटेंशन से पुरुषार्थ करता है, ईमानदार है, सत्यता की शक्ति है, आज्ञाकारी है, तो आप पहले वालों से भी आगे जा सकते हो. కాబట్టి దాది అంటున్నారు, ఎలా అయితే ఎవరైనా స్టూడెంట్ లాస్ట్లో వచ్చారనుకోండి, అటెన్షన్తో పురుషార్థాన్ని చేసినట్లయితే, నిజాయితీ పరులుగా ఉన్నట్లయితే, సత్యతా శక్తి ఉన్నట్లయితే, ఆజ్ఞాకారిగా ఉన్నట్లయితే మొదటి వాళ్ళకంటే మీరు ముందెళ్ళొచ్చు. అంటే ఫస్ట్ నెంబర్లో వెళ్ళాలంటే ఈ గుణాలు, ఇలాంటి అలవాట్లు లేదు, ఇలాంటి ధారణలు ఉండాలి. ఏమేం చెప్పారు? అటెన్షన్తో పురుషార్థం చేయాలి, నిజాయితీ పరులుగా ఉండాలి, సత్యతా శక్తి ఉండాలి, ఆజ్ఞాకారులుగా ఉండాలి. ఇలా ఉన్నట్లయితే లాస్ట్లో వచ్చిన ముందుకు వెళ్ళగలరు. लेकिन वरदान को पूरा करने वाले थोड़ा तीव्र पुरुषार्थ करो. బాబా అన్నారు లాస్ట్లో వచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఫస్ట్లో వెళ్ళొచ్చు అని. కానీ ఈ వరదానాన్ని పూర్తి చేయాలి అనంటే, పొందాలి అనంటే కొంచెం తీవ్ర పురుషార్థాన్ని చేయండి. कभी भी अपना उमंग उत्साह कम नहीं करना. बाबा को रेस करके दिखाओ. विजयी रतन को बाबा बाहों की माला देते हैं. దాది అంటున్నారు, ఎప్పుడు మీ ఉమంగ ఉత్సాహాల్ని తక్కువ చేసుకోకండి. బాబా ఎదురుగా రేస్ చేసి అంటే మొదటిగా వెళ్ళి చూపించండి. విజయీ రత్నాలని బాబా తన యొక్క బాహువుల్లో, అంటే తన యొక్క హృదయంలో, తన యొక్క బాహువుల్లో, చేతుల్లో ఇముడ్చుకుంటారు. అలాంటి మాలని వేస్తారు. తన యొక్క హృదయం అనేటువంటి మాల, తన యొక్క బాహువులు అనేటువంటి మాల బాబా వేస్తారు. అగర్ आप पुरुषार्थ ठीक करेंगे, जो कुछ कमी है उसको निकाल कर जाएगी, अटेंशन रखेगी, तो आपको बाबा ऐसे माला डालेगा. దాది యాక్షన్ చేసి చూపిస్తున్నారు. ఏమంటున్నారు? ఒకవేళ మీరు పురుషార్థం మంచిగా చేశారనుకోండి, ఏవైతే పొరపాట్లు లేదు తక్కువలు ఉన్నాయో వాటిని తొలగించారు, బలహీనతల్ని తొలగించారు, అటెన్షన్ ఉంచారు అని అనుకోండి, బాబా మీకు మాల, తన బాహువులు అనేటువంటి మాలని వేస్తారు. మాల పహనేంగి కౌన్ పహనేగా? మరి దాది అడుగుతున్నారు, మీరు మాలను వేసుకుంటారా? బాబా బాహువులు అనేటువంటి మాలను వేసుకుంటారా? ఎవరు వేసుకుంటారు? అందరు అన్నారు, సబ్ అని అన్నారు. మేమందరం వేసుకుంటాం. అరే వాహ్, ఎంత మంచి మాట. तो अभी यहाँ जो शिक्षा मिल रही है उसमें अटेंशन देकर उनको प्रैक्टिकल में लाना ही है. सुना और समाया. దాది అంటున్నారు, ఇప్పుడు ఏదైతే ఇక్కడ శిక్షణలు లభించాయో దానిపైన అటెన్షన్ పెట్టి వాటిని ప్రాక్టికల్లో తీసుకొని రావాలి. విన్నారు, మరియు వినటం ఒకటే కాదు, వాటిని మీరు ఇముడ్చుకున్నారు. ऐसे नहीं सुनने में तो अच्छा लगा, वहाँ जाएंगे तो सर्कमस्टेंस आएगी, ऐसे नहीं. ఇలా కాదు, ఇక్కడ వినడం అయితే చాలా బాగా అనిపించింది, విన్నాము, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు చాలా వచ్చేసాయి. అలా కాదు. పహలే అప్నే ఆప్ మే హీ ఫెయిత్ రఖో. అరే మే క్యా, కల్ప పహలే భీ మే హీ బనీ థీ, మే హీ హూ, మే హీ తో హూ. यह याद रखो, मैं ही क्यों, क्योंकि बाबा ने हमको पहचान करके निकाला है. మరి దాది అంటున్నారు, ఇక్కడైతే బాగా ఉన్నాము, ఇంటికి వెళ్ళాక లేదు, పరిస్థితులు వచ్చేసాయి. అలా కాదు. మొదట మీ పైన మీకు విశ్వాసం ఉండాలి, స్వయం యొక్క శక్తి పైన విశ్వాసం ఉండాలి. నేను ఎవరినున్నాను,
కల్పం ముందు కూడా నేను ఇలాగే తయారయ్యాను బాబా చెప్పినట్టు, నేనే అయ్యాను కదా దాది అంటున్నారు. ఇది గుర్తుంచుకోండి. మరి నేనే ఎందుకు అయ్యాను? బాబా ఎలా చెప్పారో అలా నేనే కల్పకృతం అయ్యాను. కానీ నేనే ఎందుకు అయ్యాను? ఎందుకంటే బాబా మీకు ఆ శక్తినిచ్చి అలాంటి ఒక ఉనికిని ఇచ్చి తయారు చేశారు. दुनिया वाले बाबा को पहचान नहीं पाते हैं, बाबा ने आपको ढूंढा है ना. ప్రపంచం వారు బాబాని అర్థం చేసుకోలేకుండా పోతున్నారు, బాబాని గుర్తించలేకపోతున్నారు. కానీ బాబా మిమ్మల్ని వెతికారు కదా. మనం బాబాని వెతికి పట్టుకున్నామా, బాబా మనల్ని వెతికి పట్టుకున్నారా? ఆప్కో తో పతా హీ నహీ థా భగవాన్ హై క్యా. దాది అంటున్నారు, మీకైతే తెలియనే తెలీదు భగవంతుడు ఎవరు అని, ఎలా ఉంటారు, ఎక్కడుంటారు, ఏం తెలియనే తెలీదు. బాబా పట్టుకున్నారు కదా మనల్ని. लेकिन बाबा ने आप सबको कहाँ कहाँ से ढूंढ निकाला है. భగవంతుడు ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు తెలియనే తెలియకుండే మనకు. మరి భగవంతుడు శివబాబా మిమ్మల్ని వెతికి వెతికి ఎక్కడెక్కడి నుండినో తన వారిగా చేసుకున్నారు. భగవాన్ కి నజర్ మేరే ऊपर पड़ी, यह नशा रखो. भगवान को हम ही पसंद आए, यह फखुर हो, अभिमान नहीं. మరి దాది అంటున్నారు, భగవంతుడికి నేను మంచిగా అనిపిస్తున్నాను, బాబాకి నేను దృష్టిలో పడ్డాను. ఈ నశ ఉంచుకోండి. భగవంతుడికి మేము ఇష్టం వచ్చాము అంటే భగవంతుడికి మేము ముద్దొచ్చాము. ఈ నశ అనేటువంటిది, ఈ అభిమానం అనేటువంటిది ఉంచండి. అభిమానం కాదు ఇది, ఈ నశ ఉంచుకోండి అంటున్నారు. तो आप जितना भी आगे बढ़ना चाहो बढ़ सकते हो, क्योंकि अभी टू लेट का बोर्ड नहीं लगा है, लेट का लगा है. మరి దాది అంటున్నారు, ఇప్పుడు మీరు ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే అంత ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకు అనంటే ఇప్పుడు లేట్ అనే బోర్డు పడింది, కానీ టూ లేట్ యొక్క బోర్డు పడలేదు. బస్ అప్నే కో మాలిక్ సమజ్కర్ కర్మేంద్రియం కో చలావో. బస్ మిమ్మల్ని మీరు మాలిక్గా భావించి కర్మేంద్రియాలని నడిపించండి. రాజా బచ్చా బన్నా హై. రాజా కిస్కో కహా జాతా హై? జిస్మే రూలింగ్ కంట్రోలింగ్ పవర్ హో. మీరు రాజా పిల్లలుగా కావాలి. రాజాని ఎవరిని అంటారు? ఎవరిలో అయితే రూలింగ్ పవర్ కంట్రోలింగ్ పవర్ ఉందో వాళ్ళని రాజులు అని అంటారు. అంటే పరిపాలించే శక్తి ఉండాలి మరియు కంట్రోల్ చేసే శక్తి ఉండాలి, వాళ్ళు రాజులు. మే ఆత్మ మాలిక్ హునా, తో మాలిక్ హోకర్ కర్మేంద్రియం కో చలానా ఇస్కి ఆవశ్యకత హై. నేను ఆత్మ మాలిక్ ఉన్నాను కదా, కాబట్టి మాలిక్గా అయ్యి కర్మేంద్రియాలను నడిపించేటువంటి అవసరం ఉంది. బాబా సే జో భీ ఖజానే మిలీ హై ఉన్కో ఇమాన్దారీ సే యూస్ కర్నా హై. బాబాతో ఏవైతే ఖజానాలు లభించాయో వాటిని చాలా నిజాయితీ పరులుగా ఉండి నడిపించాలి. బాబా యొక్క ఖజానాలకి నడిపించే విధానం ఏంటి? చాలా నిజాయితీ పరులు. ఏ బాప్ కే సివాయ్ కహా ఆంఖ్ నా జాయే, ऐसा వఫాదార్. నిజాయితీ పరులు, నమ్మకస్తులు అని అంటే ఎవరు? దాది అంటున్నారు, ఒక్క బాబా పైన తప్ప ఇంకా ఎక్కడా కూడా కన్ను పోకూడదు. అది మీరు నమ్మకంగా ఉండటం అంటే. ఎంత మంచిగా ఉంది. బాబా తప్ప రెండో ఎవరిపైన కన్ను పోకూడదు. అది మీరు బాబాతో నమ్మకస్తులుగా ఉన్నారు అని అంటే. జో బాబా కా ఫర్మాన్ మిలే ఉస్మే ఫర్మాన్ బర్దార్ హో. బాబా ఏదైతే ఆజ్ఞలను ఇచ్చారో అవే ఆజ్ఞల పైన నడవాలి. ఒకటి నిజాయితీ పరులు, రెండు నమ్మకస్తులు, మూడోది ఆజ్ఞాకారులు. మూడు ఉండాలి. जो अभी रोज़ की मुरली है वो आप लोगों के लिए भी वही है और 72 वर्ष वालों के लिए भी है. దాది అంటున్నారు, ఆ సమయంలో బాబా యొక్క యజ్ఞం జ్ఞానం స్థాపన అయ్యి 72 సంవత్సరాలు అయింది. మీరు ఏదైతే ఈరోజు మురళి వింటున్నారో అదే మురళి మీకోసం కూడా ఉంది, ఈరోజు వాళ్ళ కోసం. మరియు 72 సంవత్సరాల నుంచి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకు కూడా అదే మురళి ఉంది. जो रोज़ श्रीमत मिलती है बस आप सवेरे से रात्रि तक मुरली की विधि प्रमाण चलो. మనకి శ్రీమతం ఉదయం నుంచి రాత్రి దాకా మురళి ప్రమాణంగా నడవండి అనేటువంటిదే శ్రీమతం లభించింది. అందరికి ఒకే శ్రీమతమే.
మురళిలో ఏదైతే చెప్పారో, మురళిలో ఎలా ఉండమని చెప్పారో అలా ఉండండి. और कुछ सोचो नहीं, यह बहुत ఈజీ है. దాది అంటున్నారు ఇంకెక్కువ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, ఇది చాలా సహజం. బాబా ఎలా అంటే ఉండమన్నారో అలా ఉండటం. आज बाबा ने यह कहा है, मुझे यह करना है. ఇదే శ్రీమతం ఏంటి, ఈరోజు బాబా ఇది చెప్పారు, నేను ఇలాగే చెయ్యాలి అనేటువంటిది. బాబా 4 ही सब्जेक्ट के लिए कहते हैं. बाबा डायरेक्शन देते हैं, माना श्रीमत देता है. और कोई बात ना सोचकर रोज़ की मुरली आप प्रैक्टिकल में लाओ तो आप नंबर 1 हो सकते हो. దాది అంటున్నారు ఇంకా మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, ఈరోజు బాబా ఏం చెప్పారో అది చెయ్యాలి. బాబా 4 సబ్జెక్టుల గురించి చెప్తారు, బాబా డైరెక్షన్ ఇచ్చారు అంటే శ్రీమతాన్ని ఇచ్చారు. ఇంకా ఏది ఆలోచించకుండా రోజు మురళి ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రాక్టికల్లో తీసుకొని రండి. అప్పుడు మీరు నంబర్ 1గా అయిపోతారు. ఎక్కువ కష్టం ఇవ్వట్లే, ఏం చెప్తున్నారు, రోజు మురళి ఏదైతే ఉందో దాన్ని మీ జీవితంలో తీసుకొని రండి, అప్పుడు నంబర్ 1గా అవుతారు. బాబాకు రాత్రికో ఖుష్ఖబరీ సునావు. మీరు నడిచిన తర్వాత రోజంతా అలా నడిచిన తర్వాత రాత్రికి బాబాకి ఇలాంటి ఖుష్ఖబరీ సంతోషకరమైనటువంటి సమాచారం వినిపించండి. బాబా भी रोज की मन दरबार की डायरी लिखता था. దాది అంటున్నారు బ్రహ్మబాబా కూడా రోజు తన మనస్సుతో దర్బార్ని పెట్టేవారు. ఆ దర్బార్ని పెట్టినటువంటి ఆ రాజ్యసభ ఏదైతే నిర్వహిస్తారో, మనస్సు ఎలా ఉంది, బుద్ధి ఎలా నడిచింది, ఎక్కడ నేను అనుకున్నట్టు నడవలేదు, ఇవన్నీ రాసేవాళ్ళు డైరీలో. మన్, బుద్ధి, సంస్కార్ यह सब ऑर्डर में रहे या नहीं रहे, यह रोज बाबा को सुनाओ. మనస్సు, బుద్ధి, సంస్కారాలు ఇవన్నీ నేను ఆత్మ ఆర్డర్ ఇచ్చినట్టు నడుస్తున్నాయా లేదా, ఇది రోజు బాబాకు వినిపించండి. తో ఆపే హీ అప్ని దర్బార్ లగాओ. మనకు మనమే రాజ్యసభ ఏర్పాటు చేయాలి, దర్బార్ ఏర్పాటు చేయాలి. మనస్సు, బుద్ధి, సంస్కారాలు నావి నేను చెప్పినట్టు వింటున్నాయా, ఆ తర్వాత బాబాకు వినిపించండి. చెక్ అండ్ చేంజ్, యహ్ 2 शब्द యాద్ రఖో. దాది అంటున్నారు చెక్, చేంజ్. చెక్ చేసుకోండి, పరివర్తన చేసుకోండి, ఈ 2 శబ్దాలని గుర్తుపెట్టుకోండి. సిర్ఫ్ చెక్ నహీ కర్నా, చెక్ కే సాత్ చేంజ్ भी करना. శక్తియా తో మిలీ హై నా బాబాకి. దాది అంటున్నారు కేవలం చెక్ చేసుకోకండి, చెక్ చేసుకుంటూ దాంతోపాటు చేంజ్ చేయండి. శక్తులు లభించాయి కదా, బాబా శక్తులు లభించాయి కాబట్టి కేవలం చెకింగ్ కాదు, చేంజ్ కూడా చేసుకోండి. किस शक्ति की कमी है जिस कारण मैं दिनचर्या श्रीमत अनुसार नहीं रख सकी, क्योंकि పేపర్ తో ఆయేగా నా. దాది చెప్తున్నారు ఏ శక్తి యొక్క లోపం అనేటువంటిది ఉంది, దాని కారణంగా నా దినచర్య శ్రీమతం అనుసారంగా నడవలేదు అనేటువంటిది చూసుకోండి. మరి శ్రీమతం అనుసారంగా నడవలేదంటే పేపర్ తప్పకుండా వస్తుంది కదా. శక్తి या तो बाबा ने सबको एक जैसी दी है तो చెక్ కరో और చేంజ్ కరో. శక్తులైతే బాబా అందరికీ ఒకే అనుసారంగా ఒకే రకంగా ఇచ్చారు కాబట్టి చెక్ చేసుకోండి మరియు చేంజ్ కండి. शक्ति है मेरे में या नहीं, जिस शक्ति को ऑर्डर करती हूँ वो समय पर आती है, अगर नहीं तो शक्ति ऑर्डर में नहीं रही है ना. మరి దాది అంటున్నారు శక్తి నాలో ఉందా లేదా, ఏ శక్తిని నేను ఆర్డర్ చేస్తానో అది ఆ సమయంలో వస్తుందా, ఒకవేళ లేదు అని అంటే ఆ శక్తి ఆర్డర్లో మీ యొక్క కంట్రోల్లో లేనట్టే కదా. तो यह चेक करो, मानो कोई समय ऐसा आता है जब आपको सहन शक्ति चाहिए. आप मालिक होकर साक्षीपन की सीट पर बैठकर ऑर्डर करो और चेक करो तो वो शक्ति मददगार बनी ही या नहीं. మరి దాది అంటున్నారు కాబట్టి చెక్ చేసుకోండి. ఎందుకు అనంటే సమయం ఇలాంటిది వచ్చింది, అక్కడ మీరు సహన శక్తిని ఉపయోగించే సమయం అనుకోండి. మీరు మాలిక్గా అయి సాక్షి పని యొక్క సీట్ పైన కూర్చొని ఆర్డర్ చేయండి. అప్పుడు చెక్ చేసుకోండి, సహన శక్తిని ఆర్డర్ చేశాను, ఆ సహన శక్తి వచ్చి నాకు సహాయకుడిగా అయ్యిందా లేదా, అంటే ఆ సహన శక్తి నాలో వచ్చిందా ఆ సమయంలో లేదా. कई बच्चों को बिंदु लगाने के बजाय आश्चर्य की या क्वेश्चन का मात्रा लग जाती है. దాది అంటున్నారు కొంతమంది పిల్లలకి
ఎక్కడైతే బిందువు పెట్టాలో అక్కడ బిందువు పెట్టకుండా ప్రశ్నార్థకము లేదు ఆశ్చర్యార్థకం వచ్చేస్తూ ఉంటాయి. तो ऑर्डर में रहना सत्यता की निशानी है. जो सत्य बाप है, सर्वशक्तिवान है, उनके हम मास्टर सर्वशक्तिवान बनकर रहे. यह है సత్యతా की శక్తి. దాది అంటున్నారు మన యొక్క ఆర్డర్లో ఉండాలి. సత్యత యొక్క ఇది చిహ్నం అన్నమాట. శక్తులన్నీ నా ఆర్డర్లో ఉండాలి. ఎవరైతే సత్యమైన తండ్రి ఉన్నారో, సర్వశక్తివంతుడు ఉన్నారో వారికి మేము మాస్టర్ సర్వశక్తివంతులుగా అయి ఉండాలి. ఇదే సత్యత యొక్క శక్తి. ईमानदार अर्थात जो भी कुछ है बाबा के आगे स्पष्ट रखो. ఇమాందార్ నిజాయితీ పరులు అని అంటే ఎవరు? ఏదైతే మనం ఉన్నామో అది బాబా ఎదురుగా స్పష్టంగా ఉండాలి. కోయి బి ఘోటాలా నహీ, ఎక్కడ ఏది పైన కింద చేయకూడదు, లేదు ఏది స్కామ్ చేయకూడదు అక్కడ. అలా ఉండాలి. బాబా సే छिपा के रखो या बड़ों से छिपा के रखो. స్కామ్ చేయడం లేదు, పైన కింద చేయడం అంటే బాబాతో దాచిపెట్టడం ఏదైనా విషయాన్ని, లేదు పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారితో దాచిపెట్టడం, ఇదే కదా బాబాతో నిజాయితీగా లేకపోవడం అంటే. ఆజ్ఞాకారి बनने के लिए रोज की मुरली पर चलो. क्या श्रीमत है, सोचने की ज़रूरत ही नहीं. मुरली ध्यान से पढ़ो और सुनो और वही करो. దాది అంటున్నారు ఆజ్ఞాకారిగా ఈ రోజు మురళిని వినండి, ఆ మురళి పైన నడవండి. ఏ శ్రీమతం ఇచ్చారు? ఆలోచన చేయాల్సిన పనే లేదు. మురళిని అటెన్షన్తో వినండి, మరి చదవండి, అదే చెయ్యండి, అంతే. శ్రీమతం ఇంకేమీ కాదు. మురళి ఏదైతే ఉందో బాబా ఇచ్చింది దాన్ని అటెన్షన్తో చదివి విని అది చేయడం. మురళి మువాఫిక్ చలో తో ఆప్కో ఖుషీ హోగి. బాబా రాజీ హో గయా, उसकी నిషానీ है దిల్ की ఖుషీ హోగి. మురళిలాగా చదివారనుకోండి మీకు సంతోషం అవుతుంది. నాతో బాబా సంతోషంగా ఉన్నారు, నాతో బాబా రాజీ అయ్యారు అని అంటే దానికి గుర్తేంటి? మీకు కూడా సంతోషం అవుతుంది, హృదయపూర్వకమైన సంతోషం ఉంటుంది. దిల్ की ఖుషీ ऐसी आएगी जो आप रिफ्रेश हो जाएंगे. करके देखना. హృదయపూర్వకమైన సంతోషం ఉంటుంది బాబా నాతో రాజీ పడ్డారు అని అంటే. ఒకసారి చేసి చూడండి ఎలా అనిపిస్తుందో. బస్ బాబా కే శ్రీమత్ పర్ చల్నా, ఇమాందార్ రెహనా, ఆజ్ఞాకారి రెహనా. బస్ ఇదే చెయ్యాలి. బాబా యొక్క శ్రీమతం పైన నడవాలి, నిజాయితీ పరులుగా ఉండాలి, ఆజ్ఞాకారులుగా ఉండాలి. సత్యతా కి శక్తి అర్థాత్ జో భీ హో బాబాకు బతా దో బస్. సత్యత యొక్క శక్తి అంటే ఏంటి? ఏది ఉన్నా కానీ బాబాకు చెప్పేయండి. इसमें बाबा के कमरे में भी जाने की ज़रूरत नहीं है. अरे इमर्ज करो बाबा को, सामने हाजिर हो जाएगा. బాబాకు చెప్పడానికి ఎలా చెప్పాలి, ఎక్కడికి వెళ్ళి చెప్పాలి అనుకుంటారు కదా. అరే బాబా రూమ్ వరకు వెళ్ళి చెప్పాలి. దాది అంటున్నారు బాబా రూమ్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, బాబాని ఇమర్జ్ చేయండి హృదయంలో. మరి బాబాకు చెప్పండి. इसमें फिर दी हुई चीज़ वापस यूज़ नहीं करना, इससे फिर आप कई बातों से छूट जाएंगे. దీంట్లో ఇంకొక విషయము, ఏదైతే బాబాకి ఇచ్చేసారో దాన్ని మళ్ళీ ఉపయోగించకూడదు. మనం త్యాగం చేసేస్తాం కదా, బాబా ఇలా ఉండము, ఇలా చెయ్యము, చెడుని ఇచ్చేసాం కదా, దాన్ని మళ్ళీ ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగించారు అంటే మరి చాలా విషయాల నుండి మనం మిస్ అయిపోతాం. కాబట్టి బాబాకి ఏవైతే ఇచ్చేసామో, చెడు ఏదైతే ఇచ్చేసామో దాన్ని మళ్ళీ రీయూజ్ చేయకూడదు, ఉపయోగించకూడదు అంటున్నారు. ఖుషీ కభీ నహీ గవానా, ఖుషీ గవానేకే రాస్తే కౌన్ సే హై. ఇంకొక విషయాన్ని లాస్ట్లో దాది అంటున్నారు మీ సంతోషం ఎప్పుడు మాయం అవ్వకూడదు. మరి ఎలా మాయమవుతాయి? సంతోషం మాయం అవ్వడానికి కారణం ఏంటి, దారులేంటి? ఖుషీ దో కారణం సే జాతీ హై. రెండు విషయాలు దాది చెప్తున్నారు. ఈ రెండు దారుల్లో సంతోషం పోతుందట. ఏక్ తో మేరీ ఇచ్ఛా హోతీ హై యహ్ హోనా चाहिए, इच्छा पूरी नहीं होती तो खुशी चली जाती है. दूसरी चीज़ यह होती है कि मैं आराम से अपने सेंटर पर बैठी हूँ, लेकिन कोई ऐसा आता है जो आकर मेरी निंदा करता है, ग्लानि करता है नहीं, लेकिन झूठी मुठी ग्लानि करता है. आप अपनी खुशी उसको दे देते हो.
మన సంతోషం పోవడానికి దాది 2 కారణాలు చెప్తున్నారు. ఒకటి, నాకు అనిపిస్తుంది అనమాట, ఇది ఇలా జరగాలి, ఇది ఇలాగే ఉండాలి, వీరు ఇలాగే ఉండాలి అనేటువంటిది అనిపిస్తుంది. నా కోరిక తీరలేదనుకోండి, అంటే నేను అనుకున్న విధానంగా జరగలేదు, నేను అనుకున్న విధానంగా మీరు లేరు అని అంటే సంతోషం వెళ్ళిపోతుంది. అంటే ఎక్స్పెక్టేషన్, నేను అనుకున్నదే జరగాలి, నేను చెప్పిందే చెయ్యాలి, నేనే గ్రేట్, ఇలా ఎక్స్పెక్టేషన్. రెండో విషయము, మీరు బాగా ఉన్నారు, హాయిగా ఉన్నారు, సెంటర్లో కూర్చొని ఉన్నారు, ఎవరో వస్తారు మీ యొక్క నింద చేస్తారు, గ్లాని చేస్తారు. మీరు అలా లేరు కానీ అసత్యమైనటువంటి ప్రచారాలు చేస్తారు. అప్పుడు కూడా మీ సంతోషాన్ని వారికి మీరు అప్పచెప్పేశారు. నింద గ్లాని చేస్తే మీ సంతోషం వెళ్ళిపోయింది. आपने ग्लानि सुनी, आपके मन में घृणा आई और अपनी खुशी दे दी. మీరు మీ పైన చేసినటువంటి గ్లానిని విన్నారు, మీ మనస్సులో దుఃఖం కలిగింది, లేదు అసూయ కలిగింది, ఇవన్నీ కలిగాయి, మీ యొక్క సంతోషాన్ని వారికి ఇచ్చేశారు. గల్తీ క్యా కర్తే హై పతా హై, హమ్ జో హో చుకా హై పాస్ట్ కో హీ చింతన్ మే లాతే రహతే హై. మీరు వాళ్ళ చేసినటువంటి గ్లానిని విధంగానే మీ సంతోషాన్ని వారికి ఇచ్చేస్తారంటే మీరు దుఃఖిగా అయిపోతారు, మీరు ఇంకా లోపల మథన పడుతూ ఉంటారు. దాది అంటున్నారు ఇక్కడ పొరపాటు ఏం చేస్తారో తెలుసా పొరపాటు ఏం చేస్తారో, మనం ఏదైతే జరిగిపోయిందో, గడిచిపోయిన దాన్ని, పాస్ట్ అయిపోయిన దాన్ని చింతన చేస్తూ ఉంటాం, దాన్నే ఆలోచిస్తూ ఉంటాం. చింతా మే ఏక్ హై క్యూ క్యా కబ్ कैसे कौन, 5 విషయాలు, మంచిని కానీ చెడుని కానీ పెంచుకోవాలి అని అంటే ఈ 5 విషయాలు. చింతన ఏం చేస్తాము అని అంటే నెగిటివ్గా ఎందుకు, ఏంటి, ఎప్పుడు, ఎవరు, ఎలా, ఏమేమి చెప్పారు, ఎందుకు, ఏంటి, ఎప్పుడు, ఎలా మరియు ఎవరు, ఈ 5 ప్రశ్నల్లోకి రావడం అంటే పాస్ట్ని చింతన చేస్తున్నట్టు. ఇన్ 5 శబ్దోं को ही सोचते रहते हो, ఈ 5 విషయాల గురించే ఆలోచిస్తూ ఉంటారు. తో ఖుషీ హమ్ అప్నే ఆప్ దే దేతే హై और పరేషానీ లే లేతే హై. ఎప్పుడైతే వీటిని ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు సంతోషాన్ని ఇచ్చేస్తాము, మరి దుఃఖాన్ని తీసుకుంటూ ఉంటాము. గల్తీ యహ్ జో పాస్ట్ హో సోచ్తే రహతే హై, అంటే ఇదే పొరపాటు అనమాట, ఏదైతే జరిగిపోయిందో దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఫ్యూచర్ హమారే సాత్ మే హై, బీती हुई घड़ियाँ हमारे साथ में नहीं है. ఫ్యూచర్, భవిష్యత్తు మనతో పాటు ఉంది, అంతేకాని గడిచిపోయిన విషయాలు, గడిచిపోయిన రోజులు, సమయము మీతో పాటు లేదు. అర్థమైందా? పాస్ట్ మనతో లేదు, ఫ్యూచర్ మనతో ఉంది. బీती को सोचना माना पानी को बिलोरना, उससे हाथों का दर्द ही मिलता है. దాది అంటున్నారు ఫ్యూచర్ని మన చేతుల్లో ఉంది కాబట్టి దాన్ని చక్కగా పెట్టుకోవాలి, అంతేగాని పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఫ్యూచర్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటారు. మరి ఫ్యూచర్ గురించి ఉండాలి అంటే ప్రజెంట్లో బాగా ఉండాలి, అప్పుడు ఫ్యూచర్ బాగుంటుంది. మరి దాది అంటున్నారు గడిచిపోయిన విషయాల్ని ఆలోచించడము అంటే నీళ్ళని చిలికినట్టు. నీళ్ళని చిలికితే ఏమైనా వస్తుందా? చేతులు నొప్పులు వస్తాయి, అంతేగాని ఏమీ రాదు. बीती को सोचना माना पानी को बिलोरना, उससे हाथों का दर्द ही मिलता है. तो बीती का चिंतन नहीं करो. కాబట్టి గడిచిపోయిన వాటిని ఆలోచించకండి. గడిచిపోయిన వాటిని ఆలోచించడం అంటే ఇది నీళ్ళని చిలికినట్టు. బాబా कहता था कि तुम्हारा चेहरा खिले हुए गुलाब जैसा होना चाहिए. బ్రహ్మబాబా ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పేవారు మీ ముఖము వికసించినటువంటి గులాబీలాగా ఉండాలి అని. చింత హోగి తో చెహరా ఖిలా హువా నహీ హోగా. ఒకవేళ చింత అయిపోయిందనుకోండి, చింత చేస్తున్నారనుకోండి, అప్పుడు ముఖము వికసించిన గులాబీలాగా ఉండదు. కితనే స్వమాన్ బాబానే దియే హై తో అప్నే స్వమాన్ మే రెహనా. బాబా ఎన్ని స్వమానాలను ఇచ్చారు మనకి, కాబట్టి మీ స్వమానాల్లో ఉండాలి. స్వమాన్ మే నషే మే ఖులే హుయే గులాబ్ రహో. మరి వికసించిన గులాబీ ఎలా ఉంటుంది, ఎలా కాగలుగుతాం అలా? దాది అంటున్నారు స్వమానంలో ఉండండి, నషాలో ఉండండి, అప్పుడు వికసించిన గులాబీలాగా ఉంటారు. కోయి తుమ్కో దేఖే తో క్యా కహే ఔర్ యహ్ కౌన్ హై, యహ్ తో కోయి న్యారీ లగ్తీ హై.
ఇంకెవరైనా మిమ్మల్ని చూసినట్లయితే వాళ్ళు చెప్పాలన్నమాట, వీళ్ళు ఎవరండి, వీళ్ళు చాలా అతీతంగా కనిపిస్తున్నారు, చాలా వేరుగా ఉన్నారు, భిన్నంగా ఉన్నారని. ప్రభుకి ప్యారీ హే ఇస్లియే న్యారీ లగ్తీ హే. మరి అలా అతీతంగా భిన్నంగా ఎలా కనిపిస్తున్నారు అని అంటే దాది అంటున్నారు, ప్రభువుకి ప్రియంగా అయ్యారు, అందుకనే వీళ్ళు చాలా భిన్నంగా కనిపిస్తున్నారు. ప్రభువుకి ప్యారీ ప్రియంగా అయ్యారు కాబట్టి వాళ్ళు న్యారీ అంటే అతీతంగా భిన్నంగా కనిపిస్తున్నారు. అచ్చా, ఓం శాంతి. దాది ఇంత చక్కగా మనకి టీచర్స్ క్లాస్లో ఏమని చెప్పారు అనేటువంటిదంతా కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా టీచర్గా అయ్యి ఈ విషయాలన్నిటినీ ధారణ చేసి మనం ఎలా ఉన్నామో, సంతోషం ఎందుకని మారిపోతూ ఉంది, ఎంత హృదయాన్ని స్వచ్ఛంగా శుభ్రంగా పెట్టుకున్నాము, 3 విషయాలు బాబా దాది చెప్పారు కదా, ఎంత బాబాతో మనము నిజాయితీ పరులుగా ఉన్నాము, ఎంత బాబా యొక్క మాటల్ని మనం వింటూ ఉన్నాము, ఎంత బాబాతో నమ్మకస్తులుగా ఉన్నాము, ఇమాందార్, వఫాదార్, ఫర్మాన్ బర్దార్ ఇలా అయ్యాము. ఇవన్నీ కూడా ఈరోజు చెక్ చేసుకొని ఈ వారం అంతా కూడా వీటి గురించే మనము చింతన చేస్తూ ముందుకు వెళ్దాము. అచ్చా, ఓం శాంతి.